ఈరోజు ఖగోళంలో సూర్యుడు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి సంచారంలో మార్పు జరుగుతోంది. సూర్యుడి మీన సంక్రమణం జరుగుతోంది. ఈ సూర్యుడి మీన సంక్రమణము 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుందో, ఏ రాశులకు అనుకూల ఫలితాలు వస్తాయో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు వస్తాయో, అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్యుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా సూర్యుడు ఈరోజు కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు కాబట్టి, అలా మారిన సూర్యుడు నెల రోజుల పాటు మీనరాశిలో ఉంటాడు కాబట్టి ఈ సూర్యుడి మీన సంక్రమణం 12 రాశులకి నెల రోజుల పాటు ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ సూర్యుడి సంచారంలో మార్పు వ్యయస్థానంలో ఏర్పడుతోంది కాబట్టి నెల రోజుల పాటు మేషరాశి వాళ్ళ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ధనం ఖర్చు చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే అనవసరమైన ప్రయాణాలు చేసే అవకాశం కూడా మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది కాబట్టి వృధా ప్రయాణాలు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత వృషభ రాశి వాళ్ళకి సూర్యుడి మీన సంక్రమణం 11వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి వృత్తి వ్యాపారాల్లో అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుక్కునే యోగం కూడా వృషభ రాశి వాళ్ళకి పెరుగుతుంది. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళకి ఈ సూర్యుడి మీన సంక్రమణం దశమంలో 10వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది వృత్తిపరంగా ప్రమోషన్లను వచ్చేలా చేయటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ నెల రోజుల్లో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసుకున్నట్లయితే ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి కూడా మిథున రాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. సూర్యుడి మీన సంక్రమణం కర్కాటక రాశి వాళ్ళకి 9వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా మిత్రులతో విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. మిత్రులతో జాగ్రత్తగా నెల రోజుల పాటు వ్యవహరించాలి. ఒక్కొక్కసారి మిత్రులతో విభేదాలు రావటం వల్ల సహాయం చేసేవాళ్ళు కూడా దూరం అయిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి సూర్యుడి మీన సంక్రమణం 8వ స్థానంలో ఏర్పడుతోంది. అష్టమంలో సూర్యుడి సంచారం ఉన్నప్పుడు ప్రయాణాల్లో కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి సింహరాశి వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఆ తర్వాత కన్యారాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు 7వ స్థానంలో జరుగుతోంది కాబట్టి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు విభేదాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి సూర్యుడి మీన సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడుతోంది. ఇది చాలా అద్భుతంగా యోగిస్తుంది కాబట్టి ఈ నెల రోజుల్లో పట్టుదలతో కష్టపడి కష్టసాధ్యమైన పనుల్లో కూడా అద్భుతమైన విజయాలు తులారాశి వాళ్ళు సాధించగలుగుతారు. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి సూర్యుడి సంచారంలో మార్పు 5వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి శత్రువుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. బహిర్గత అంతర్గత శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సూర్యుడి సంచారంలో మార్పు 4వ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి అన్నదమ్ముల మధ్య విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. బంధువులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు నెల రోజుల పాటు అన్నదమ్ములతో మాట్లాడేటప్పుడు, బంధువులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే సూర్యుడి మీన సంక్రమణం మకర రాశి వాళ్ళకి 3వ స్థానంలో ఏర్పడుతోంది. తృతీయంలో సూర్యుడు యోగిస్తాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి కార్యసిద్ధి ఏర్పడుతుంది. కష్టసాధ్యమైన పనుల్లో విజయాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు చేకూరుతాయి. తర్వాత కుంభరాశి వాళ్ళకి సూర్యుడి మీన సంక్రమణం 2యంలో ఏర్పడుతోంది కాబట్టి కుంభరాశి వాళ్ళ ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో 1కి 10 సార్లు జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి. చివరగా మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే సూర్యుడు వస్తున్నాడు కాబట్టి ప్రయాణాల వల్ల కొద్దిగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితాలు వస్తూ ఉంటే ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి 12 రాశుల మీద సూర్యుడి మీన సంక్రమణం ఈ రకమైన ఫలితాలను ఇస్తుంది. కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు వస్తాయి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అనుకూల ఫలితాలు పెరగటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి సూర్య భగవానుడికి ప్రీతికరమైనవి గోధుమలు కాబట్టి ఈరోజు 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి రవిహోర ఉన్న సమయంలో మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ ఎవరికైనా దానం ఇవ్వాలి. లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తే కూడా సూర్యుడి మీన సంక్రమణం వల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. జ్యోతిష శాస్త్రపరంగా సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం పఠించడం ద్వారా కూడా ఈ సూర్యుడి మీన సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుంది. ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ పఠించటం లేదా శ్రవణం చేయటం చేయండి. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు సూర్యుడు మీనరాశిలోనే ఉంటాడు కాబట్టి
ఈ నెల రోజుల్లో వచ్చే ఆదివారాలు సూర్య సంబంధమైనటువంటి ఈ విధి విధానాలు పాటించినట్లయితే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు.